హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం ఎప్పట్లానే పీక్ దగ్గర ఉన్న సిమెంటర్లో దిగబోతున్నాం. దీవెన్ వచ్చేసి పిచ్లో దిగుతుండ. అరే పీక్ దగ్గర ఉన్న సిమెంటర్లోనే దిగుతుండు. అరే పిచ్చా, బ్లూ జోన్లో బతుకుంటాడా లేదా? ఎవరు దిగకపోతే బతుకుంటారు. మన విషయం చూద్దాం ఫస్ట్. ఓకే, గన్న దొరికేసింది. రండ్రా నా ఎనిమిల్లారా. నేనేదో క్యాజువల్గా అన్నానరా, వీడు సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. ఈడెంత సీరియస్గా తీసుకున్నా సచ్చేది ఈడే కదా. రారా, నువ్వు అర్జెంటుగా రారా. నువ్వు వస్తే నీ తలకాయ బద్దలు పెట్టేసి ఒప్పి ఆడినైతే నాక్ చేసేసినాం. అరే ఆడి కిల్లు దొబ్బేసే లోపే కొట్టేయాలి. ఈ ఫుల్ కిల్ చేసేది బాగుంది కదా గైస్. డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదానికి, ఫ్రీ. కానీ మన యూట్యూబర్స్ ఎందుకు బుల్లెట్లతోనే ఫుల్ కిల్ చేయాలని రూల్ ఉందా? బుల్లెట్లతోనే చేస్తారు. తక్కువ బుల్లెట్లు ఉన్నాయి అసలు. MP40లో బుల్లెట్లే లేవు, 23 ఉన్నాయి. గన్ లోపల అది కూడా ఒక్క బుల్లెట్ లేదు. దాని లోపల 23 ఉన్నాయి. ఒకటి చంపేసిండు. దాంతో ఫ్రీ కిల్ కొట్టుకోరా నువ్వు ఫస్ట్. నేను చెప్తా, వాడు ఫ్రీ కిల్ కొట్టుకుంటాడులే. 10 బుల్లెట్లు అయినాయి, అయినా కూడా బుల్లెట్లతోనే ఫుల్ కిల్ చేస్తాడు. SCP బాక్స్లో బుల్లెట్లు ఉంటాయి, ఒక 60 కానీ 70 కానీ. వీడికి వచ్చేసినాం. ఇప్పుడు టీమ్ అప్ చేద్దాం. ఆగుర్రి, టీమ్ అప్ చేస్తుండు బిడ్డ, మనం కూడా వేసేద్దాం. అరే 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 రే, వేస్ట్ గాడు. ఆడిని దాటి ఎట్లయినా బుయ్య కొట్టాలి నాకు. అరే ధనుడైన తెలుగు కూడా వచ్చిండు. ఆడిని దాటి బుయ్య కొట్టాలి. దీవెను నాకు ఇలా కొట్టు. కొట్టేసిండు మనకి మన ఫ్రెండ్ దీవెను. వాళ్ళిద్దరు ర్యాండమ్ గాళ్ళు. TPG అని పెట్టుకుండు కాబట్టి సిద్ధు అన్న గిల్డ్ మేట అనుకోకుర్రి. నేను TGFF అని పెట్టుకున్నా. ధను అన్న గిల్డ్ మేట కాదు కదా. ఇది అట్లనే. TPG నాకైతే ధను అన్న గిల్డ్లో ధను అన్న కాకుండా ఎవరు ఇష్టం అంటే ఒమేగా మంచిగా కడతాడు. ఓకే, మనకి మన ఫేవరెట్గా MP40 దొరికేసింది. రామ్ చరణ్ ఉంటేనా ఈ పాటికి మా ఫ్రెండు ఈ అని ఆడుని తింగేస్తా తీసేసుకుంటాడు. నాకు MP40 కొద్దిసార్లు రీకాయిల్ అవుతుంది. MP5 అస్సలకే రీకాయిల్ కాదు. అయినా నాకు MP40 ఇష్టం. ఎందుకంటే రెడ్ నెంబర్లు కూడా MP5తోనే బాగా పడతాయి. నాకు హెడ్ షాట్లు పడే గన్ కాదు అది. దాని సౌండ్, దానిది సెట్టింగ్స్, దాని షేపు అవన్నీ చూసి ఇష్టం నాకు. దీన్ని కిల్లు దొబ్బేసినాం 60 డ్యామేజ్ తోటి. డబల్ టేక్ డౌన్, ట్రిపుల్ టేక్ డౌన్, క్వాడ్రా టేక్ డౌన్, పెంటా టేక్ డౌన్. సెటన్ బీఆర్లో కూడా వేసులు ఉండొచ్చుగా టీమ్ వైపోట్లు బదులు. ఈవెన్ ఒక్కని చంపేసిండు. లూట్ ఎరుకున్నాం.
అరే అరే ఏంటి వాటి ఆడికి రివైవ్ కొట్టేసి ఉరుకుదాం. ఉరికేది కాదు, పోదాం. ఉరకాలే, ఆడు ఉరుకుతాడులే. ఇట్లా నిమ్మగాడు కొట్టినట్టు కొట్టినాం మేమిద్దరం కలిసి ఆటని. రివైవల్ పాయింట్ గాడికి పోతుండు బిడ్డ. అరే ఈ సైడు, అరే మళ్ళా ఆ సైడు, అరే ఈ సైడు ఏంది? అరే అరే ఎట్లా పోతుండు అంత స్పీడ్? కారు కూడా లేదు, కారు కూడా అంత స్పీడ్ పోదు. వెండింగ్ మిషన్ కాడు ఒక ఎనిమి ఉన్నాడు, సంపుదాం. అరే ఇంకో ఎనిమి ఉన్నాడు, హిట్ లిస్ట్ ఎనిమి వెనకాల ఇంకో ఎనిమి. ఇక్కడేం ఎనిమి కనిపించలే, బాక్స్ వెనకాల ఉన్నాడేమో చూద్దాం. అరే బాక్స్ వెనకాల కూడా లేదు. ఈ 4th నెంబర్ కాదు, ఇప్పుడే సావాలా. ఏంది 47 అలైవా? 37 అలైవా? ఇంత గేమ్ అయిపోయింది కదా. ఆ 12 మందిని ఎవరు కొట్టిర్రో ఏమో. ఆ ధనుడైన వాడు కొట్టిండా ఏంది? 12 కాదు 10. నేను 2 మందిని కొట్టిన. దీవెన్ ఎంతమందిని చూసేకి రాదేంది? దీవెన్ ఒకరిని, ద వారియర్ ఒకరిని, అంటే 4. మేము 4 కొట్టినాము. 8 మందిని ఎవరు కొట్టేది? ధనుడైన వాడు 2 కొట్టిండు. ఈలోపు మనం 3 కొట్టేసినాం. తలైవైతే మనకేంది, మన గేమ్ మనం ఆడుకున్నాం. ఈ ధనుడైన వాడు నాన్ స్టాప్ కిల్లులు కొడుతూనే ఉన్నారు. నేనైతే టీమప్ చేసి మోసం చేసి చంపిండు కదా, ఆడిని ఎట్లయినా కొట్టాలనుకుంటున్నా. ఆడి పేరు మీరు చెక్ చేసి నాకు కామెంట్స్లో చెప్పుర్రి. ఆడి ఐడికి రిక్వెస్ట్ పెట్టి, ఆడ ఐడి తెలియదు, అకౌంట్ పేరు చూసే. అదే దీవెన్ నాకైపోయాడు. ఈడ ఆల్మోస్ట్ చచ్చిపోయాడు. 2 నెంబర్ గాడు చచ్చిపోయాడు. దీవెన్కి రివైవ్ కొట్టేసిన, ఈడు చచ్చిపోయాడు. ఈడికి కొట్టేసిన. పాప దీవెన్ లూడ్ బాక్స్ ఇట్నే ఉంది. అరే ఎనిమియా? ఎనిమి సంప్. డ్యామేజ్ ఎందుకు పడలే అంటే కటానా దానికి. 4 kills అయితే దొరికినాయి మనకి. క్లాక్ టవర్లు 2 దొరికినాయి, పీక్లో 1, పిచ్లో 1. రివైవ్లు అయితే 3 దొరికినాయి. క్లాక్ టవర్లు, పిచ్లో 2 దొరికినాయి. 2 కాదు 1. 3 రివైవ్లు ఇచ్చినాము క్లాక్ టవర్లో. ఎన్ని రివైవ్లు ఇచ్చినామో ఏందో. నా హైయెస్ట్ రివైవ్స్ 13. అప్పుడు జోన్ పుషింగ్ చేసిన. టీపీజీ సిద్ధు అన్న రికార్డ్ బ్రేక్ చేసేకి 17 రివైవ్స్ హైయెస్ట్. సెకండ్ హైయెస్ట్ 13. నా ఫస్ట్ హైయెస్ట్ 13, సెకండ్ 12. మా ఫ్రెండ్వి రాజు, ఆర్బీజీ రాజు ఎఫ్ఎఫ్, మెయిన్ ఐడి ఆర్ఎఫ్జీ రాజు వైటి. ఆయనకి ధనుష్ ఎఫ్ఎఫ్ అంటే మస్తు ఇష్టం. డిఎఫ్జీ ధను వైటి అని పెట్టుకుంటాడు కదా, అందుకే ఆర్ఎఫ్జీ రాజు వైటి అని పెట్టుకుండు. గిల్లు పేరు డిఎఫ్జీ ఎక్స్ గాడ్స్ కదా, ఆర్ఎఫ్జీ ఎక్స్ గాడ్స్ అని పెట్టుకుండు. అరే షర్ట్ ఫ్రీ కిల్ వాడ. ఛానల్ పేరు ధనుష్ ఎఫ్ఎఫ్ గేమర్ వైటి కదా, అందుకే రాజు ఎఫ్ఎఫ్ గేమర్ వైటి అని పెట్టుకుండు. మొత్తం కాపీ. ఇంకా వాళ్ళ గిల్డ్ మేట్స్ మ్యాగ్జిమ్ది పెట్టుకుంటారు కదా, మమ్మల్ని కూడా మ్యాగ్జిమ్ బ్యానర్ పెట్టుకోమన్నాడు. నేను పెట్టుకోను, నా ఫేవరెట్ అలోక్. ఈవెన్ సన్ ఈడేవాడు. ఎవడ్రా నువ్వు? చల్
ఓకే 6 కిల్స్ దొరికినాయి. పీక్లో 3, క్లాక్ టవర్లో 2. ఎక్కడ దొరికితే ఏంది, కిల్స్ అయితే వచ్చినాయి కదా చాలు. ఇంకా 20 ఎన్నబ్బా 26 అలా అరే ఎనిమిది కాదు, మనం మెడికెట్ వేసుకుందాం ఫస్ట్. దేవేను జోన గోదామని చూస్తుండు కానీ పోట్లే. సిక్స్ కిల్స్ ఎక్కువ గాయస్, అసలు మాకు 6 ఎక్కువ, మాకు 5 తక్కువ, 6 ఎక్కువ, 7 మస్తు ఎక్కువ, 8 కూడా, 9, 10 అయితే చెప్పని అవసరం లేదు. నా హైయెస్ట్ కిల్స్ 29, ఒక్క కిల్ తేడాతో 30. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలే, అది కూడా ఏ ర్యాంక్లో కొట్టింది అనుకుంటున్నారు, హీరోయిక్ 3 స్టార్స్లో ఉన్నప్పుడు కొట్టిన. అప్పుడు ఈ అకౌంట్ కాదు, వేరే అకౌంట్. ఆ అకౌంట్ లాగౌట్ అయిపోతే నేను పోయిందేమో అనుకుని ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. అరే ఎవడీడు, ఎంత లైవ్, 14 అలైవ్, 12 అలైవ్, ఇంకా 12 అలైవ్. అరే గుర్రం వేసుకొని వెళ్ళిపోతుంది జోన్కి. అన్ని రివైవ్లు ఇచ్చినాం కాబట్టి ఎనర్జీ అర్లు ఎక్కువ ఉంటాయి, వేసుకుంటూ వెళ్ళిపోదాం. 5 ఎనర్జీ అర్లు చాలు పోయేకి, అన్న అవసరం లేదు. 5 కాదు 3 చాలు, వచ్చేసినాం. 4వ వేసుకున్నా హెల్త్ పెరిగేకి. ఇన్హేల్ వెనుక బొక్క, దీంతో ఇంకా హెచ్పి పెరుగుతుంది. అక్కడ ఈ డేంజర్ జోన్ ఒకటి హెచ్పి పెరుగుతుందిలే. ఇన్హేలర్ కూడా వేసుకున్నా, సో ఇంకా పెరిగింది. ఇన్హేలర్ కూడా వేసుకున్నా. అరే ఆడ మీద కాటో ఏమైపోయింది, 9 కిల్స్. అబ్బా నేను ఇంకా ఏం పెడతా కాబట్టి మంచి పని అయింది. గ్లోవాల్ మీదకి ఏం పెట్టి కొడతాను నేను, ఎప్పుడు డైరెక్ట్ కొట్టేయ, మిస్ అయిపోతుంది ఎప్పుడు. ఓకే ఇంకా 3 అలైవ్, దాంట్లో 3 నేనే చంపేస్తే 12 కిల్స్. $14.3 వచ్చింది గోల్డ్ మెడల్. ఈ సీజన్లో నా హైయెస్ట్ కిల్స్ ఇయే. లాస్ట్ సీజన్లో 8, లాస్ట్ సీజన్లో అయితే 18. దానికన్నా లాస్ట్ సీజన్లో మరీ దారుణంగా 4. అప్పుడు నేను ఫామ్లో లేను, గేమ్ కొత్తలో స్టార్ట్ చేసినప్పుడు 20. ప్రతి సీజన్ హైయెస్ట్ 20. హీరోయిక్ 3 స్టార్లు ఉన్నప్పుడు అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ నేను రికార్డ్ చేయాలి. ఫ్రీ ఫైర్ నుంచి రికార్డ్ చేద్దామంటే నాకు నచ్చదు. అప్పుడు రికార్డింగ్ చేసిన బాలే వీడియో, నైట్ 12 అయిపోయింది కాబట్టి రికార్డ్ చేయాలి. పొద్దునన్నా చేద్దామంటే స్కూల్ ఉంది, వచ్చినాక చేద్దామంటే మర్చిపోయినా. 5 సిఎస్లు ఎన్నో బిఆర్లు ఆడినా, ఎన్ని ఆడినానో గుర్తులే. కష్టంలు 2 కష్టంలు ఆడినా, అది పోతుంది కదా అన్న ఆడితే, కాబట్టి చేయలేకపోయినా, మర్చిపోయినా. క్రాఫ్ట్ ల్యాండ్ ఆడేటప్పుడు గుర్తొచ్చింది. క్రాఫ్ట్ ల్యాండ్ స్నైపింగ్ 2v2
నా ఫేవరెట్ అదే స్నైపర్తో నేను ర్యాంప్ ఆడతా. నా ఫేవరెట్ అది వన్ ట్యాప్ గన్స్ కన్నా. ఈవెన్ ఒక నేను ఆగేసాను. మెడికెట్ వేసుకొని పోదాం. ఆడికి 61 కొట్టినాం. అరే ఉరకాలి నాగేసాను కదా. అరే రివైవ్ ఇచ్చేసుకుర్రు. మెడికెట్ వేసుకోవచ్చు కదా ఆ యూఏవి లైట్ వేసే బదులు. వీడికైతే ఫుల్ డ్యామేజ్. డీవెన్ కిల్ దొబ్బేస్తాడు అనుకుంటా. అరే డీవెన్ నాక్ అయిపోయాడు. స్పైడర్ వేద్దాం. అరే జోన్ ఇరుక్కుండు.